నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో టారో ట్రీడర్ శ్రీజ గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే శ్రీజ గారు, నాకొక ఎప్పటినుంచో ఉన్న ఒక డౌట్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అడగండి. లా ఆఫ్ అట్రాక్షన్‌తో మనం హ్మ్. జీవితంలో ఏదైనా సాధించొచ్చు అని కొన్ని వేల వీడియోస్ చూసాను నేను. చాలా నేను చూసాను. కూడా ఈ మధ్య కాలంలో నేను చాలా చూస్తున్నా. కదా! సో, విశ్వాన్ని మనం కరెక్ట్‌గా అడిగితే ఏదైనా సరే ఇస్తుంది. హ్మ్. అంటే అదే మన పూర్వీకులు చెప్పింది గూడా అదే. యద్భావం తద్భవతి. నీ ఆలోచనలో ఏముంటుందో నీ బ్రతుకు అదే జరుగుతుంది. నీ బ్రతుకులో అదే అవును. జరుగుతుంది. అవును. సో, అంటే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నిజంగానే మనం అనుకున్నవి ఏవైనా సాధించొచ్చా? సాధించాలి అంటే అసలు ఎట్లా మనం అడగాలి? ఫస్ట్ ఎలా అడగాలో తెలిస్తేనే కదా! ఇచ్చేవాళ్ళు గూడా ఇస్తారు. అవును. సో, అవును. అలా ఫస్ట్ దాని కరెక్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మీ మాటల ద్వారా తెలుసుకోవాలని ఉందండి నాకు. ఓకే. మంచి క్వెషన్ అడిగారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా నేను చాలా వీడియోస్‌లో హ్మ్. చూసాను. అంటే ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనేది చూసాను. అవును. ఏం చేస్తే ఏం జరుగుతుందో చెప్తున్నారు గానీ, హ్మ్. దాని టైమింగ్స్ ఏంటనేది చెప్పట్లేదు. యాహ్! అవును. టైమింగ్స్ అంటే మీరనుకోవచ్చు ఏంటండి పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నమా అని అడగొచ్చు. హ్మ్. కాదు. అయితే ఇప్పుడు చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ ఇంతకు ముందు కూడా మనం ఇదే టాపిక్ ఒక వీడియోలో చిన్న ఆ! టాపిక్ చెప్పుకున్నాం. చెప్పాం. హ్మ్. మనీ మంత్ర క్లాసెస్‌కి వెళ్తున్నాము. చాలా మంది మేనిఫెస్టేషన్ చేసేవాళ్ళు ఐ మీన్ అవును. చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కోచెస్ వాళ్ళు చెప్పింది చేస్తున్నాము. బట్ రావట్లేదు అనుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాసెస్ అయినా చెయ్యాలి అనంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా అండి? మనల్ని మనం నమ్మడం. హ్మ్. ఫస్ట్ మనల్ని మనం ఫస్ట్ నమ్మాలి. ఏంటంటే మనల్ని హ్మ్. మనం నమ్మాలి. హ్మ్. నేనొక ప్రాసెస్ చేస్తున్నాను. నేను చేస్తాను. నేను యాహ్! చేయగలుగుతాను. చేయగలను. హ్మ్. ఒకవేళ ఎవ్రీ డే నాకు వాళ్ళు చెప్పిన టైం కుదరట్లేదు అనంటే, నాకు కుదిరే టైంలో నేను చేసుకోగలుగుతాను. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ హ్మ్. హ్మ్. మనకుండాలి. ఆ కరేజ్ మనకుండాలి. ఆ డిటర్మినేషన్ మనకుండాలి. హ్మ్. ఇది చాలా మందిలో లోపిస్తది. ఎందుకంటే ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు. హ్మ్. మూడో రోజు నుంచి ఏం చేస్తాంలే హ్మ్. కుదరట్లేదు. హ్మ్. ఒకవేళ నేను జనరల్‌గా నేను సజెస్ట్ చేసినప్పుడు నేను ఫాలో అప్ చేస్తాను. నేను అడుగుతా. ఓకే. హుహు. నేను ఫాలో అప్ చేస్తాను. నేను చేస్తున్నారా? అడుగుతాను. ఎందుకంటే హుహు. మీరు నాకు పే చేశారు. హ్మ్. నేను మీకు ఊరికినే చెప్పలేదు. యాహ్! మీరు నాకు హ్మ్. డబ్బులిచ్చారు. హ్మ్. కాబట్టి నేను చెప్పింది మీకు జరగాలి అని చెప్పేసి నేను మీకన్నా ఎక్కువ కోరుకుంటాను. హ్మ్. అందులో మీరు సక్సెస్ అయ్యేదానికంటే నేను చెప్పింది వీళ్ళు చేశారనే సాటిస్ఫాక్షన్ అవును కదా! నాకు చాలా ఖచ్చితంగా. ఇంపార్టెంట్. నా హ్మ్. క్లయింట్ హ్యాపీగా ఉన్నారంటే హ్మ్. హ్మ్. వాళ్ళకన్నా నేను ఎక్కువ హ్యాపీగా హ్మ్. ఉంటాను. సో, నేనది ఫాలో అప్ చేస్తాను. నేను చేసినంత వరకు నేను చూసినంత వరకు ఎవరైనా 2, 3 రోజులు చేస్తారండి. హ్మ్. ఆ 2, 3 రోజులు చేసేదానికి నువ్వు నాకు డబ్బులివ్వడం అదే దేనికి? కదా! హ్మ్. నిన్ను నువ్వు నమ్మలేనప్పుడు, నువ్వు చేయగలుగుతావు అనే నమ్మకం నీకు లేనప్పుడు ఇంకెందుకు? ఇంక అనవసరం కదా! హ్మ్. అవును. ఇప్పుడు ఫర్ క్లాస్‌కొచ్చి ఎగ్జాంపుల్ అండి టైము మనకి హెల్త్ బాలేదు. స్పెండ్ చేసి. డాక్టర్ దగ్గరికెళ్ళాము. హ్మ్. సమ్ మెడిసిన్ మనకి మెడిసిన్ ఇస్తారు. ప్రిస్క్రైబ్ అవును. చేశారు. ప్రాబ్లమ్ ఏదైతే ఉందో ఆయన ఒక 6 మంత్స్ చెప్పారో, 3 హ్మ్. మంత్స్ చెప్పారో, లేకపోతే వీక్స్ ఆఫ్ టైమో చెప్పారని అనుకుందాం. హ్మ్. 2 రోజులు వేసేసుకొని మూడో రోజు నుంచి తగ్గలేదు అని చెప్పి డాక్టర్‌ని బ్లేమ్ చేస్తారా? మిమ్మల్ని మీరు బ్లేమ్ అంతే చేసుకుంటారా? కదా! ఖచ్చితంగా మమ్మల్ని మేమే బ్లేమ్ జేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మెడిసిన్ వాళ్ళు డాక్టర్ తప్పు చెప్పింది కాదు, కాదు. మెడిసిన్ తప్పు కాదు. కాదు. ఇన్ టైమ్‌లో ఆయన చెప్పింది మీరు చేయలేదు. మనం ఆయన ఫాలో చెప్పిన మెడిసిన్ మీరు అవ్వకపోతే అవును. తీసుకోలేదు. అందుకే తగ్గలేదు. ఈ కేస్‌లో కూడా ఏంటంటే చాలా మంది ఏంటంటే ఏదో ఎంతూసియాజం ఏదో హ్మ్. చేసేయాలి, తెలిసేసుకోవాలి హ్మ్. అని అనుకుంటారు. 2 రోజులే ఉంటదండి ఎవరికైనా. నేను ఈ వీడియో ముఖంగా అందరికి చెప్పదలుచుకుందేంటంటే, మీరు మిమ్మల్ని నమ్మి చేసుకునే టైము మీరు కల్పించుకొని, చెప్పిన ప్రాసెస్ చెప్పినట్టు చేసుకుంటాను అంటేనే నన్నే కాదు ఎవరు చెప్పినా హ్మ్. మీరు ఏ వీడియో చూసినా మీరు చేయగలుగుతాను. 24 గంటల్లో కనీసం మీ మీద ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు మీరు టైం పెట్టుకుంటాను. నా కోసం నేను ఈ టైం కూడా ఇవ్వలేనా అనే బలమైన సంకల్పం మీలో ఉంటేనే ఏ ప్రాసెస్ అయినా చేయండి. హ్మ్. నేను చాలా చోట్ల కూడా చూసాను. మన సిద్ధాంతులు కానివ్వండి, పండితులు కానివ్వండి, వేదం చదివిన వాళ్ళు కానివ్వండి, ఇలా హ్మ్. జాతకాలు చెప్పించుకున్నప్పుడు ఇలా పలానా ప్రాబ్లమ్ ఉందంటే, "ఈ మంత్రం చేయండి నాయన" అంటారు. ఈళ్ళు చెయ్యరు. చెప్పిన వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఆ! ఉంటారు. ఇక్కడ చెప్పిన వాళ్ళని బ్లేమ్ చేసే వాళ్ళే ఎక్కువ అవును. యాక్చువల్‌గా. వాళ్ళు చేయకపోగా చెప్పిన వాళ్ళని చెప్పిన బ్లేమ్ వాళ్ళని చేస్తూ బ్లేమ్ ఉంటారు. చేస్తారు. హ్మ్. మాకేం రిజల్ట్ కనిపించలేదండి. నేనిక్కడ చెప్తున్నానండి ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి. అంటే హ్మ్. మీరు ఆ ప్రాసెస్ చేస్తాను, చేయగలుగుతాను, నా టైం నేను ఇచ్చుకోగలుగుతా. నేను సోషల్ మీడియాలోనో, ఫ్రెండ్స్‌తో చిట్ చాట్ చేస్తూనో, లేకపోతే అన్నెసెసరీ విషయాల మీదనో చాలా ఎక్కువ టైమ్ స్పెండ్ హ్మ్. చేస్తూ ఉంటాం. మన మీద మనం టైమ్ స్పెండ్ చేసుకోం యాక్చువల్‌గా. మన అవును. గ్రోత్‌కి మనం టైమ్ స్పెండ్ అవును. చేసుకోం. సో, 100%. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనల్ని మనం నమ్మాలి. చాలా బలంగా నమ్మాలి. హ్మ్. చేస్తున్న ప్రాసెస్‌ని కూడా ఆయనేదో చేయమన్నారని చేస్తున్నాను గానీ, చేస్తే అద్భుతాలు జరిగిపోతాయా ఏంటి అని తీసి పడేయకూడదు. హ్మ్.
ఏదో నిజంగా జరుగుతుందనే కదా ఒకళ్ళు మీకు సజెస్ట్ చేశారు. అంతే కదా. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీ ప్రాసెస్‌ని చాలా బలంగా నమ్మాలి. ట్రస్ట్ చేయాలి. హ్మ్. ఓకే. థర్డ్ పాయింట్ ఏంటంటే టైమింగ్స్ అండి. ఇక్కడ టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్. నేను ఒకళ్ళని బ్లేమ్ చేయాలని అనుకోవట్లేదు. తక్కువ చేయాలని, ఇన్సల్ట్ చేయాలని నేను అనుకోవట్లేదు. యాహ్! మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ ఎప్పుడు ఎలా ఉండాలంటే కృష్ణ పక్షం, శుక్ల పక్షాన్ని బేస్ చేసుకొని చెప్పాలండి. అది ఓకే. ఎవరు చెప్పరు. హుహు. మీకు రెండిట్లో ఉన్న వ్యత్యాసాన్ని నేను ఒకసారి చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా. చేస్తాను. కృష్ణ పక్షంలో మనం ఏం చేయాలంటే, అంటే కృష్ణ పక్షం అంటే మనకి పౌర్ణమి అవును. అయిపోయిన మూడో రోజు హ్మ్. నుంచి, రెండో రోజు నుంచి అమావాస్య వరకు కూడా మనకి కృష్ణ కృష్ణ పక్షం. పక్షం. హ్మ్. కృష్ణ పక్షం ఏమవుతుంది? ప్రతిరోజు చంద్రుడి యొక్క అందం కావచ్చు, ఆకర్షణ కావచ్చు, సైజ్ కావచ్చు తగ్గిపోతూ తగ్గుతూ వస్తూ వస్తుంది. ఉంటది. అలాగే మన లైఫ్‌లో కూడా మనకున్న ప్రాబ్లమ్స్, నువ్వు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నీకు మెంటల్ ఇష్యూస్ ఉన్నాయా? అంటే నువ్వు మెంటల్‌గా స్ట్రెస్ తీసుకుంటున్నావా? డిప్రెషన్‌లో ఉన్నావా? ఫినాన్షియల్ ఇష్యూస్, బిజినెస్ ప్రాబ్లమ్స్, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి, వాళ్ళ బిహేవియర్‌కి సంబంధించి ఏదైనా సరే మీకు మిమ్మల్ని ఒకటి బాదర్ చేస్తుంది. మీరు హ్యాపీగా ఉండడానికి ఆ ప్రాబ్లమ్ అనేది హ్యాపీగా ఉండనివ్వట్లేదు ఉండనివ్వడం అని లేదు. అనుకున్నప్పుడు, ఏదైనా లైఫ్‌లోంచి ఒకటి వదిలేయాలి అని అనుకుంటే, మీరు కృష్ణ పక్షంలో దానికి సంబంధించిన, అంటే లైఫ్‌లో నుంచి ఒక పర్సన్‌ని కానివ్వండి, ఒక ప్రాబ్లమ్ కానివ్వండి, ఒక సిట్యుయేషన్ కానివ్వండి, మీరు లైఫ్‌లోంచి వదిలేయాలి అని అనుకుంటే, హ్మ్. మీరు కృష్ణ పక్షం టైం, ఆ 15 డేస్ టైం ఓకే. ఏదైతే ఉందో అప్పుడు చేయాలి. హ్మ్. ఓకే. మీరు నెగెటివ్ ఎనర్జీస్, మీ బ్లాకేజెస్, హ్మ్. మీ ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని వదిలేయడానికి కృష్ణ పక్షం చాలా అద్భుతంగా పనిచేస్తది. ఓకే. హ్మ్. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్రోత్‌కి సంబంధించి మేనిఫెస్టేషన్ చేద్దాము హ్మ్. అని అనుకుంటున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, అందరూ గూడా మన లైఫ్‌లో మనం మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు దానికి సంబంధించిన అడ్డంకులు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్, మనం ఒక డెస్టినేషన్‌కి రీచ్ అవ్వాలి. హ్మ్. ఒక రోడ్‌లో రోడ్ ఎక్స్‌టెన్షన్ జరుగుతుంది. రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకొక రోడ్‌లో ట్రాఫిక్ ఉంది. హ్మ్. ఓకే. ఇంకొక రోడ్‌లో ఇంకొకటేదో ప్రాబ్లమ్ ఉందనే అనుకుందాం. ఇక్కడేంటంటే మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్‌లో మీకు ఈ దారులన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఏం చేస్తారు? మీరు డైరెక్ట్ మేనిఫెస్టేషన్ చేస్తారా? అంటే ఎగిరెళ్ళిపోవాలి అక్కడికని అనుకుంటారా? హ్మ్. లేకపోతే ఈ అడ్డంకులు క్లియర్ చేసుకొని వెళ్ళాలని ఖచ్చితంగా అనుకుంటారా? అడ్డంకులు క్లియర్ చేసుకునే సో, వెళ్ళాలనుకుంటాం కదా. మేనిఫెస్టేషన్‌లో ఎప్పుడు ఏంటంటే డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఎప్పుడు పనిచేయదండి. హుహు. ఓకే. బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేసుకోవాలి. ఫస్ట్ క్లియర్ ఆ చేసుకోవాలి. బ్లాక్స్ రిలీజ్ చేసుకోవడానికి మనకి కృష్ణ పక్షం చాలా హెల్ప్ అవుతుంది. హ్మ్. వెయినింగ్ మూన్ అంటాం ఆ పీరియడ్‌ని ఇంగ్లీష్‌లో. హ్మ్. ఆ వెయినింగ్ మూన్ పీరియడ్‌లో కృష్ణపక్షం టైంలో ఏదైతే మిమ్మల్ని బోదర్ చేస్తూ హెల్త్ ఇష్యూ, ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్న మీ ప్రాబ్లమ్, ఇక్కడ పీపుల్స్ కానివ్వండి, సిట్యుయేషన్స్ కానివ్వండి, హ్మ్. ప్రాబ్లమ్స్, పెయిన్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు ఫస్ట్ రిలీజ్ చేసేసుకోవాలి. హ్మ్. డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఎప్పుడు చేయకండి, అది పనిచేయదు. యాహ్! తర్వాత మేనిఫెస్టేషన్ టైమ్ ఇప్పుడు మనకి అమావాస్య అయిపోయిన నెక్స్ట్ రోజు నుంచి, లేదా అమావాస్య రోజు నుంచి పౌర్ణమి వరకు కూడా మనకి మేనిఫెస్టేషన్ టైమ్. హ్మ్. సో, మీకేదైనా కారు కొనాలి, ఇల్లు కొనాలి, హెల్త్ బావుండాలి, లేకపోతే పెళ్లి కావాలి, లవ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ పోవాలి, బిజినెస్ బావుండాలి, ఇలా మనకి హ్మ్. గ్రోత్‌కి సంబంధించి లైఫ్‌లో ఒక విష్ ఉంది. ఆ విష్‌కి సంబంధించిన గ్రోత్ ఏదైతే ఉందో, ఆ గ్రోత్‌కి సంబంధించిన రెమెడీస్ కావచ్చు, లేకపోతే ప్రాక్టీసెస్ కావచ్చు, మంత్ర చాంటింగ్ కావచ్చు, మేనిఫెస్టేషన్ కోడ్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ కానివ్వండి, అన్నీ కూడా మనం చేయాల్సింది మేనిఫెస్టేషన్ టైమ్‌లో. అంటే హ్మ్. మనకి అమావాస్య రోజు నుంచి పౌర్ణమి వరకు కూడా. హ్మ్. ఇలా చేసినట్లయితే గనక ఈ టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి. హ్మ్. మిమ్మల్ని మీరు నమ్మండి. ప్రాసెస్ నమ్మండి. ఫోర్త్, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీరు ఏ విష్ కోసమైతే, హ్మ్. లేదా ఏ ప్రాబ్లమ్ కోసమైతే ఇది వదిలేయాలని అనుకుంటున్నారా, అది మాత్రమే మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో రన్ అవ్వాలి. యాహ్! లేదు ఇది కావాలి అని అనుకుంటున్నారా, అది మాత్రమే మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండాలి. హ్మ్. అలా ఎప్పుడైతే జరుగుతుందో ఖచ్చితంగా యూనివర్స్ మీకు ఏం కావాలో అది చేసి తీరుతుంది. హ్మ్. అండ్ ఈ ప్రాసెస్‌లో కూడా 5 ఎలిమెంట్స్, 8 డైరెక్షన్స్, పంచభూతాలు, అష్టదిక్పాలకులు. హ్మ్. వాటి ప్రేయర్ లేకుండా చూడండి, మనం ఒక హోమం చేసినా, ఒక పూజ చేసినా, ఏం చేసినా పంచభూతాలకి, అష్టదిక్పాలకులకి మనకు ఆ ముందు కృతజ్ఞత అవును. కావచ్చు, ఆ పూజ కావచ్చు చేసుకున్న తర్వాత మాత్రమే చేస్తాం. మన హ్మ్. హిందూ సనాతన అవును. ధర్మం ప్రకారం. ఇక్కడ కూడా పంచభూతాలు కానివ్వండి, అష్టదిక్పాలకులు కానివ్వండి, నాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా నా జీవితం నడవడానికి ఏవైతే నాకు ఇదే. హ్మ్. మిమ్మల్ని మీరు నమ్మకపోవడం, టైమింగ్స్ ఫాలో ఫాలో అవ్వకపోవడం, అవ్వకపోవడం. ప్రాసెస్ సరిగ్గా చేయకపోవడం. చేయకపోవడం. యాహ్! అయితే మేనిఫెస్టేషన్ ఎందుకు జరగదు అని ఇప్పుడు చాలా హ్మ్. చక్కగా చెప్పారు. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మేనిఫెస్టేషన్ జరగాలి అంటే ఎలా ఎలా చేసుకోవాలి అనేది చేసుకోవాలో చూద్దాం. చెప్దామండి. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ.